హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మైన్స్ డిపార్ట్మెంట్లో వేకెంట్గా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇతర ఏ క్వాలిఫికేషన్స్ మనకు అవసరం లేదు. 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. శాలరీ పర్ మంత్ స్టార్టింగ్లో 35,000గా ఉంటుంది. కొన్ని నెలల పాటు మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. దీన్నే ప్రొబేషన్ పీరియడ్ అంటాం. వన్స్ ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మన జాబ్ పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ, ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద వర్క్ చేయటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కింద ఈ సంస్థ వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే 23/3/2026 తేదీ నుంచి 21/4/2026 మధ్యలో ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ అంటే టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 2 వేకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ రిజర్వేషన్ చేయబడి ఉంది. అయితే ఇతర కేటగిరీకి సంబంధించి ఓబీసీ, ఎస్సీ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదా అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ 4 వేకెన్సీస్కి మిగిలిన కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే మనకి 18,000 రూపాయలుగా ఇచ్చారు. దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఆ అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే నియర్లీ 35,000 వరకు పర్ మంత్ మనకి శాలరీ వస్తుంది. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది. సో మెట్రికులేషన్ అంటే మనం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 2 రకాల క్వాలిఫికేషన్స్ ఈ టేబుల్లో కనిపిస్తున్నాయి. ఒకటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇంకొకటి డిజైరబుల్ క్వాలిఫికేషన్. సో ఎసెన్షియల్ అన్న క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఈ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఓన్లీ 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు ఓన్లీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఏదైతే మనం మన యొక్క అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ ప్రింట్ తీసుకుంటామో దాన్ని తిరిగి వాళ్ళకి పంపించాల్సిన అవసరం లేదు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేచర్ ఆఫ్ డ్యూటీ ఏముంటుంది అనేది సపరేట్ వీడియో చేశాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి సంబంధించి ఏం వర్క్ మనం ఆఫీస్లో చేయాల్సి ఉంటుంది అనేది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. క్లియర్గా అందులో అన్ని డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, ఓకేనా? సో మనకి ఆఫీస్లో మనకి ఈ ఆఫీస్ ఉంది కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ అనేటువంటి ఈ ఆఫీస్లో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్గా జాబ్ ఇస్తారు. ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో మనకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ జిరాక్స్ తీయడము, అక్కడ వచ్చేటువంటి పోస్టల్ లెటర్స్ కానివ్వండి, డాక్ కానివ్వండి, వాటన్నిటినీ కూడా ఫిజికల్ మెయింటెనెన్స్ రికార్డ్స్, ఫైల్స్ క్యారీ చేయడము, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఉంటాయి. ఏజ్ డీటెయిల్స్ ఆల్రెడీ స్టార్టింగ్లోనే మీకు క్లియర్గా చెప్పాను. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి స్కిల్ టెస్ట్, ప్రిలిమినరీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఏది అప్లికేబుల్ అయితే అది మనకి కండక్ట్ చేస్తారు. అయితే ఏది అప్లికేబుల్ అవుతుంది దీనికనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి టోటల్ 150 క్వశ్చన్స్తో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ లేదా ఓఎంఆర్ బేస్డ్, మ్యాక్సిమం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే కండక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్ పాటు మనకి టైం ఇస్తారు. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ వచ్చి మనకి 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. అయితే ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి
25 క్వశ్చన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్తో మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ మార్క్స్ అనేవి మనకి ఒక్క క్వశ్చన్కి 3 మార్కులు ఉంటాయి. అండ్ ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి ఈ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఈ జాబ్స్కి సంబంధించి అప్లికెంట్ ఫీజు అనేది మీరు SC, ST, ఉమెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఎటువంటి ఫీజు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లిస్ట్ చేసినటువంటి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. అప్లికెంట్ ఫీజు పే చేయడానికి మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు అనేది ఎలా పే చేయాలి అంటే ఏ అకౌంట్ నేమ్కి పే చేయాలంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఫండ్ అకౌంట్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ, అకౌంట్ టైప్ సేవింగ్స్, అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు, IFSC కోడ్ ఇచ్చారు. దీనికి నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. SBI కలెక్ట్ ద్వారా కూడా ఫీజు అనేది పే చేయవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి SBI కలెక్ట్ యొక్క డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు మీ యొక్క ఫీజు అనేది అప్లికేషన్ చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అయితే ప్రొబేషన్ పీరియడ్ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. మొదట మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది అని. ఈ ప్రొబేషన్ పీరియడ్నే మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు. 2 సంవత్సరాల పాటు ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మన జాబ్ అనేది రెగ్యులర్ చేయడం జరుగుతుంది. సో అంతవరకు మనకు శాలరీ వస్తుందా లేదంటే ఫుల్ శాలరీ వస్తుందన్నమాట. మీరు జాబ్లో జాయిన్ అయిన రోజు నుంచి మీకు ఫుల్ శాలరీ వస్తుంది. ఇక శాలరీతో పాటుగా అంటే బేసిక్ పేతో పాటుగా మనకి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. DNS అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలాంటివన్నీ కూడా CSIR నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా మనకి వీళ్ళు కల్పించడం జరుగుతుంది. కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటివి అంటే న్యూ పెన్షన్ స్కీమ్ 2004 వర్తిస్తుంది. అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది. లీవ్ ట్రావెల్ కన్వెన్షన్ అనేది ఉంటుంది. కన్వీనియన్స్ అడ్వాన్స్ అండ్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అనేది మీకు ఇస్తారు. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి వేరియస్ బెనిఫిట్స్ అనేవి మీకు వీళ్ళు అప్లికేబుల్ చేయించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.